మా న్యాయవాదులు పోలీస్ కంప్లైంట్ ఇస్తుంటే పోలీస్ కంప్లైంట్ని తీసుకోవడం లేదు. ఈ రాష్ట్రంలో ఒక కంప్లైంట్ ఇవ్వాలన్నా కానీ, ఒక ఎఫ్ఐఆర్ నమోదన్నా కావాలన్నా కానీ పెద్ద ప్రొటెస్టు, ధర్నాలు, రాస్తా రోకలు చేసేటటువంటి ఒక పరిస్థితి ఉందంటే ఈరోజు న్యాయవాదుల పరిస్థితి ఎట్లుందనేది మీరు అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది. Therefore, from here we are demanding the government, the state government, that immediately you must arrest all the accused and also you must book an FIR. You must also register an FIR against the police officers of Moinabad and Chevela who are responsible, who are inactive, who are consciously kept silent to take an action and not to provide the protection to him. Due to that, today the young lady advocate Sapna is not before us. ఆమె భవిష్యత్తు ఒక బంగారు భవిష్యత్తు ఉండే, ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి ఆమె అకాల మరణం చెందడానికి ప్రధానంగా వాస్తవానికి చూడండి, మా మిత్రులు చెప్తున్నట్టుగా నెక్స్ట్ మంత్ తను మ్యారేజ్ ప్రపోజల్ పెట్టుకుంది. తను ఒక సంపూర్ణమైన ఒక అద్భుతమైనటువంటి కళ, our dreams have been shattered because of inaction of the police in not providing the protection to her. If the protection is being provided, she could have been alive and she could have been saved her life. ఈరోజు ఆ తల్లి చూడండి ఎంత బాగా ఉదారంగా ఉంది. ఆ తల్లిని పిలవండి, ఆ అమ్మ చూడండి ఎంత భయంకరంగా రోధిస్తుంది. కాబట్టి ఈ వేదిక నుంచి ఇఫ్ ద ప్రభుత్వం కానీ తక్షణమే చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆందోళన కార్యక్రమాన్ని ఈ చేవెళ్ళ కోర్టు న్యాయవాదుల సమక్షంలో మేము పిలుపునిస్తున్నాము. We want justice. We want justice. We want justice. And we also finally demand that this is a context to tell that, my friends, that no more lawyers will keep silent. ఈ రాష్ట్రంలో న్యాయవాదులు ఇక సైలెంట్గా ఉండేటటువంటి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చే వరకు ఈ ఉద్యమాన్ని మేము కొనసాగిస్తాము. అండ్ అన్లెస్ వి అచీవ్ ది అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్,